అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? నీకనవసరం. ఏమండి, అలా కాదండి. ఈరోజు శ్రావణ శుక్రవారం, ఇంట్లో పూజ జరగకుండా ఎవరు బయటకు వెళ్ళకూడదండి. ముఖ్యంగా భర్తగా మీరు పూజలో ఉండాలి. మనశ్శాంతి లేని ఇంట్లో చేసే పూజకి విలువే ఉంటుంది. అలా అనకండి. ప్రతి ఆడది తన కుటుంబం, తన భర్త బాగుండాలని, తన 5వ తనం 100 పసుపు కుంకుమలుగా మారి తనతో ఉంటూ తన భర్తకి శ్రీరామరక్ష అవ్వాలని పూజ చేసి భర్త కాళ్ళకి నమస్కారం చేసి తలపై అక్షింతలు వేయించుకోవాలి. నా చేతితో అక్షింతలు వెయ్యడం కాదు కదా, నా కాళ్ళు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. ఏమండి, ప్లీజ్ అండి, పూజ చేయకుండా వెళ్తే మంచిది కాదండి. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వనండి. అలాంటి గొప్ప పూజలు కుటుంబం కోసం, భర్త పిల్లల కోసం బ్రతికే ఆడవాళ్లు చెయ్యాలి. నీలా మోసం చేస్తూ బ్రతికే వాళ్ళు కాదు. ఏమండి, నా మాట వినండి. ఏమండి, నా మాట వినండి, ప్లీజ్ అండి, ఆగండి. ఏమండి, నా మీద కోపం దేవుడి మీద ఎందుకండి చూపిస్తారు? నా మాట వినండి. ఏమండి, ఏమండి, ప్లీజ్ అండి. ఏమండి, ఏమండి, నా మాట వినండి, ప్లీజ్ అండి. పూజ అయిన తర్వాత వెళ్దాం కానండి. ఏమండి, ఆగండి. ఏమండి, ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఏమైందమ్మా? పుస్తుల తాడు ఎలా తెగిపోయింది? అత్తయ్య, నాకు అదే భయంగా ఉంది అత్తయ్య. శ్రావణ శుక్రవారం రోజు ఇలా పూసలు తెగిపోవడం అరెస్టు. ఏం జరుగుతుందో ఏంటో, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అత్తయ్య. నాకు చాలా కంగారుగా ఉంది. ఇదేంటి భగవంతుడా, ఇలా జరిగింది? ఇలా జరగడం అంత మంచిది కాదు. ఈ పిల్ల ఇప్పటికే భయపడిపోతుంది. అదేం కాదులే వింధ్య, నువ్వేం కంగారు పడుకో. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. నీ చెయ్యి తగిలి ఏం జరగలేదు కదా, అదేం అపశకనం కాదులే, భయపడకు. ఈ రోజు వాడేం చెప్పినా మేం నీ వెనకే ఉంటాం. నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వు ఈ పూసలు తీస్తూ ఉండు. నేను వెళ్ళి వీటిని గుచ్చడానికి కొత్త తాడికి పసుపు రాసి తీసుకొస్తాను, సరేనా? ఆహా, సూపర్. నువ్వెన్ని పూజలు చేసినా, డ్రామాలాడినా
పైనున్న ఆ దేవుడు నీ కథకి ఎండింగ్ స్క్రీన్ పే రాసేశాడు. నీ క్లైమాక్స్ సింబాలిక్గా ఇదిగో ఇది. గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. ఎందుకు మౌనిక ఇలా హింసిస్తున్నావు నన్ను? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? నేను హింసిస్తున్నానా? నువ్వే నా బావని హింసిస్తున్నావు. ఇంట్లో అందరి బాధకి నువ్వే కారణమవుతున్నావు. ఎనీహౌ, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు బంధం సంబంధం రెండూ తెగిపోతాయిగా. నీ పుస్తల తాడులాగా. రేపటి నుంచి ఇంట్లో నువ్వు ఈ నల్లపూసలాగే అవుతావు. అంటే ఎవరికి కనిపించవన్నమాట. ఏంటండి మీరేం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? వింధ్యకి విడాకులు ఇవ్వడం ఏంటండి? ఎందుకు ఇలా మారిపోయారు? వదినా, ఈ మధ్య మనకి పెద్ద పనేం ఉండట్లేదు. అవును వదినా. వదినా అటు చూడు. వదినా, శ్రీజ ఏంటి ఇక్కడుంది? వెళ్ళి అడుగుదాం పదా. పదా. అమ్మో, వీళ్ళొస్తున్నారేంటి? వీళ్ళు వదిన్ని చూస్తే ప్రమాదం. అమ్మ శ్రీజ, ఏంటి గుడికొచ్చావా? ఒక్కదానివే వచ్చావా లేదా ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నేను గుడికి రాకూడదా? మీరొచ్చిన పని చూసుకోండి. అయ్యో, ఏదో కనిపించావని పలకరిస్తే మరీ ఇంత పొగరవసరమా? పద వదిన, మనం వెళ్దాం. వదిన వీళ్ళ కంట్లో పడకపోతే బాగుండు. ఇది వదినా అసలు విషయము. వీళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటే ఆ శ్రీజనేమో అక్కడ కాపలా కాస్తుంది. పైకి చెప్పేవి మాత్రం నీతి కబుర్లు. పార్వతమ్మకు చెప్పకుండా వచ్చినట్టున్నారు. ఫోన్ చేసి చెప్తాం పద. పద పద. సమాధానం చెప్పండి రాజేష్ గారు. ఏం ఆలోచిస్తున్నారు? నన్ను ఎందుకు రమ్మన్నారు? సంధ్య గారు, మీతో మాట్లాడాలని, నా గుండెల్లో నలిగే బాధని మీతో చెప్పుకోవాలని చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ నేను చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో అని నేను ఇంతలా ఆలోచిస్తున్నాను. ఇది నాకు సంబంధించిన విషయం.